అందుకనే ఇక్కడ మంచి మాటతో ఒక మాట మానవులకి హెచ్చరికగా రాస్తున్నాడు. శ్రమయు వేదన ఈ రెండు మనుషుల మీద వాని బెదిరించుటకు ఈ కడవరి దినాలలో భక్తి మీద మనస్సు లేకుండా హృదయములో ప్రార్థించే హృదయము కలవరంతో నింపబడిపోయి ప్రార్థన వైపుకి మనస్సు వెళ్ళక మనుషులలో విభాగము పెరిగిపోయి పిల్లల మాట తలక వేదన కలిగిన ఈ దినాలలో ఏమని ఉంటుందంటే శ్రమ తుఫాను వలె వస్తుందంట. శ్రమ ఒక రాజు ఒక శత్రువుని తరుమటానికి ఎంత ప్రిపేర్డ్గా ప్లాన్ చేసి ఎంత వేగంగా ఎంత బలము కలిగి ప్రయోగిస్తాడో అలాగా ఒక మానవుడి మీదకి శ్రమ ప్రయోగిస్తుందట. శ్రమ వాడిని హృదయమును కుదురుంచక సోదరుడు నేను నా కొరకు ప్రార్థించండి, మరణించాలని నాకు ఆశ ఉంది అంటున్నారు. వారికి శ్రమ వేదన ఎంత విపరీతంగా ఉందో నాకైతే తెలియదు. కానీ నా సహోదరుడా నా సహోదరి, నీకు శ్రమ వేదన ఈ రెండు మనస్సుని కుదురుంచటం లేదా? హృదయముకు నెమ్మది లేదా? సమాధానం లేదా? అవును, ఈ దుర్దినాలు ఎక్కడ సమాధానం లేదు. మరణించాక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటావని గ్యారంటీ ఉందా? పరలోకంలో నుండి నరకంలో ఎక్కడుంటావో గ్యారంటీ లేని జీవితంలో నువ్వు కృంగిపోయి మహావేదనకి వెళ్ళే కంటే ఇక్కడే రక్షణ పొందమని ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు నా తమ్ముడు. ఇక్కడే రక్షణ పొందమని దేవుడు నీకు నాకు ఒక సమయం ఇస్తున్నాడు. మరి ఈ వేదనకి తట్టుకోలేను మనం మహా అగ్నిగుండంలో వేదన మనం పడలేమని చిన్న సమయం ఇచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా? శ్రమ వేదన వైపుకే తిరిగి చూస్తున్నామా? ఈ శ్రమ ఎంతో కాలం ఉండదు. ఈ శ్రమలు మనల్ని ఎటెళ్ళ కాలము మన మీద ఏలుబడి చెయ్యవు. దేవుడు తప్పనిసరిగా విజయం ఇస్తాడు. తొందరపడొద్దు, కలవరపడొద్దు. నీ హృదయంలో ధైర్యంగా ఉంచుకో, ఓర్పు కలిగి ఉండు. దేవుడు చక్కటి సహాయం చక్కటి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. సరేనా మరి?